హలో హాయ్ నమస్తే మేంకి తెలంగాణ రాష్ట్రంలో 2000 కోట్ల పెట్టుబడులు అని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీబాబు గారు చెప్పడం జరిగింది. పైసలు లేవని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అనడం జరిగింది. మరి పైసలే లేని మరి పెట్టుబడులు ఎట్లా వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో? 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలకే దిక్కు లేదు. ఇక్కడ నోటిఫికేషన్ లేవు, తెలంగాణలో నోటిఫికేషన్ లేదు. 5,000 ఉద్యోగాలట, 2,000 కోట్ల పెట్టుబడులు అంటే పైసలు లేని పెట్టుబడులు ఎట్లా వస్తాయి? మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇదంతా. ప్రజలారా మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను ఇలానే విమర్శిస్తా. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ పార్టీలో అవకతవకలు ఉన్నా మనం ఏ పార్టీకి అర్థం కాదు. ఏ పార్టీలో ఏ అన్యాయం జరిగినా దాని గురించి ఎదిరించే గొంతుకైతే నా ఛానల్